సరికొత్త పొలిటికల్ చాణక్యానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారా? రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అనే నినాదంతో ముందుకెళ్తున్నారా? కేంద్ర పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి స్నేహపూర్వక మంత్రాంగం సత్ఫలితాలనిస్తోందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ఫార్ములాతో దూసుకుపోతున్నారు. రాజకీయంగా కేంద్రంపై విమర్శలు చేస్తూనే తెలంగాణ హక్కులు, ప్రాజెక్టుల సాధన కోసం ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర మంత్రుల్ని కలుస్తూ వినతులిస్తున్నారు. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం, రావాల్సిన నిధులు హక్కుగా సాధిస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిజమవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలోనే రేవంత్ రెడ్డి తన మార్క్ పాలిటిక్స్ చూపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని ప్రత్యేకంగా 2 గంటల సమయం కేటాయించి సమీక్ష చేయాలని బహిరంగంగానే కోరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ చాణక్యానికి కేంద్రం నుంచి ఊహించిన రీతిలో గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఫలితాలు ఒక్కొక్కటిగా గ్రౌండ్ లెవెల్లోకి వస్తున్నాయి. మే 6న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్ 2 అనుమతుల కోసం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు 50:50% నిష్పత్తిలో నిధుల మంజూరుతో నిర్మాణానికి కేంద్రం నుంచి సుముఖత సాధించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ల కోసం విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం నుంచి లైన్ క్లియర్ చేసుకున్నారు. అంతేకాదు, దేశంలోనే తొలిసారిగా వ్యవసాయం, సాగునీటి పథకాల కోసం ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. గల్లీలో ఫైట్, ఢిల్లీలో విజ్ఞప్తులు. ఇది ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం. పొలిటికల్ మైలేజ్ కోల్పోకుండానే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను, ప్రతి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి చాణక్యంతో తీసుకొస్తున్నారన్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రేవంత్ సర్కార్ వేస్తున్న అడుగులు తెలంగాణ అభివృద్ధికి కొత్త రూపునిస్తున్నాయని చెబుతున్నారు.